మీరైనా నమ్మలే నన్ను. బాధ అవుతుందిరా. ఏడికి పోయినా మీతోనే వస్తా కదరా. నాకు చాలా అంటే చాలా హర్ట్ చేసిర్రు. నొక్కని నా ఒక్కని వల్ల అని అసలు ఇట్లా చేస్తారని ఎప్పుడూ అనుకోలే. నేను ఎట్లుంటానో ఏందో మీకు కూడా తెలుసు కదరా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బ్లిస్ బైకర్ 46. సో గైస్, నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఏంటంటే, అసలు ఎవరిని నమ్మకండి గాయస్, ఎవరిని నమ్మకండి. అసలు ఎందుకు చెప్తున్నా అంటే, నాకు రీసెంట్గా జరిగిన విషయం ఇది. సో మీరు అసలు ఎవరిని నమ్మకండి, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని. అసలు ఈ ప్రపంచంలో పేరెంట్స్ని తప్ప ఎవరిని నమ్మకండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా ఒక గొడవ అయింది నాకు మా ఫ్రెండ్స్కి. చెప్తున్నా, అరే మీరు కూడా వినండి. సో నేను పేర్లు అయితే బయటికి తీయను, మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరో. కానీ ఈ వీడియో కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు నాకు తెలిసి, నేను అప్లోడ్ చేసినాక. సో నాకు చాలా అంటే చాలా హర్ట్ చేసిర్రు. సో నాకు మాటలు కూడా వస్తలేవు అసలు ఎందుకు చేస్తున్నా అని. సో అన్నీ షేర్ చేసుకున్నా, అన్నీ చేసిన మీతోటి. కానీ నన్ను అందరూ కలిసి నన్ను పాయింట్అవుట్ చేసారు కదా, నా ఒక్కని వల్ల అని. సో యాక్చువల్గా జరిగింది ఏంటంటే గైస్, అది ఎప్పుడో 2 months బ్యాక్ జరిగిన విషయం. కానీ వాళ్ళు ఇప్పుడు తీసి నన్ను పాయింట్అవుట్ చేసారు. అసలు ఇట్లా చేస్తారని ఎప్పుడూ అనుకోలే. నేనే ఫ్రెండ్స్ అని ఎప్పుడు పిలిచినా పోయేటోని. ఇట్లా చేస్తారని ఎప్పుడు అనుకోలే నేను నాతోటి. ఏంటంటే, రీసెంట్గా ఒక చిన్న మ్యాటర్ అయిందన్నమాట. దాంతోపాటు నేను అసలు మీరు కొడతారని నేను ఎందుకు చెప్తా చెప్పండి. ఏంట్రా మీరు కొడతారని నాకేం అవసరం చెప్పనీకి. చెప్తే నేను చెప్పేటోని అన్నిసార్లు 3 గంటలు కూర్చున్నాం మనం, 3 గంటలు మాట్లాడుకున్నాం. 3 గంటల్లో నేను చెప్పాను చేసిందని. సరే మీరు నమ్మట్లేదని, సరే నేనే చేసిన అని చెప్పినా కూడా మీరు దానికి పట్టుకొని ఏమంటారు, నువ్వు ఎట్లా చెప్తావు, లేనిపోని ఎట్లా చెప్తావు అంటే నేను ఇంకేం చేయాలి. సో అసలు మీతో అందరితో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, మనం ఎప్పుడైతే నమ్మి మన పర్సన్ మనకెందుకురా నీది నువ్వు చూసుకోరా అన్నప్పుడు నేను వానికి ఎంత వాల్యూ ఇస్తానో వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ ఆ వాల్యూ వాళ్ళు ఉంచుకోకుండా నన్ను పాయింట్అవుట్ చేసి అడిగిర్రు. సో అసలు ఏంటంటే, మ్యాటర్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను అంటే వాళ్ళు ఏం చేసినా అరే ఇట్లా కాదురా అట్లా చెప్పేటోడిని. సో నేను మన వాళ్ళు కదా అని కొంచెం ఎక్కువ చనువు తీసుకొని వాళ్ళతో ఇట్లా షేర్ చేసుకున్నా. అట్లా నీకెందుకురా అవన్నీ షేర్ చేసుకున్నా అంటే చెప్పిన వాళ్ళకి, నీకెందుకురా నువ్వు చూసుకో, నీకు అవసరం అది అని చెప్పినందుకు, నేను మన వాళ్ళని చెప్పినందుకు నేనే బ్యాడ్ అయిపోయినా.
అంటే ఇప్పుడు అందరు ఒకటైరు, నన్ను ఒక్కని వేరు చేసారు. అందరు ఒకటైరు, నన్ను ఒక్కని వేరు చేసారు. అందరు ఒకటై నన్ను ఒక్కని వేరు చేసారు. సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను వాళ్ళతో మాట్లాడట్లే. ఇప్పుడు చెప్పేసిన వాళ్ళకు, అక్కడి నుంచి వచ్చినాక వాళ్ళకి మెసేజ్ చేసిన, చెప్పేసిన. సో ఇద్దరు రిప్లై ఇచ్చిర్రు. ఇంకా రిప్లై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుసు వాళ్ళకు కూడా. నేను ఎట్లుంటానో ఏందో మీకు కూడా తెలుసు కదరా. నేనేమున్నా ఓపెన్గా అంట. నాకేం అవసరం? ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా. లేకపోతే నాకేం అవసరం చెప్పనీకి? నేను అసలు ఆ మ్యాటర్ అనలేదు. ఆ కొడతారని వాడలేదు. కొడతారని చెప్పిన వాళ్ళు కొట్టుతారా అని చెప్పినా కానీ ఎక్స్ట్రాగా అయితే నేనేం చెప్పలేదు. మీకు కూడా తెలుసు. కానీ మీరు అందరు కలిసి నన్ను పాయింట్ అవుట్ చేశారు కదా. నువ్వే చెప్పినావు మేము రాసుకొని పూసుకొని తిరుగుతాం, మధ్యలో నీకెందుకు అన్నట్టు మాట్లాడినరు. నేను తిరిగానా మీతోటి? ఏడికి పోయినా మీతోనే వస్తా కదరా. మీరైనా నమ్మలే నన్ను. ఇప్పుడు నా వల్ల మీ ఫ్రెండ్ దూరం అయిందని, ఇప్పుడు వాడు మీతో కలిసి అందరు కలిసి నన్ను దూరం పెట్టారు కదా. బాధ అవుతుందిరా. అందరు కలిసి నన్ను పాయింట్అవుట్ చేసి నీ వల్ల దూరం అయిందంటే అది 2 months బ్యాక్ జరిగిన మ్యాటరు. మీరు ఇప్పుడు తీసుకొచ్చిర్రు. ఆ రోజు కాన్ఫరెన్స్లో కూడా సాయంత్రం పోయి కలిసి నేను మాట్లాడి వాడు కొడతా అన్నప్పుడు, అప్పుడు నేను కాన్ఫరెన్స్ కలిపినప్పుడు మరి మీరు ఎందుకు రేజ్ చేయలేరా? నువ్వు ఇట్లా ఎందుకు అన్నావురా అని. ఆ రోజు కాన్ఫరెన్స్ కలిపిన నీకు ఫోన్ చేసి ఏం చెప్పినా, అరే ఇట్లా సంగతి అంటరా, నువ్వు ఎందుకు చెప్పినావు, నీకేం అవసరం, నువ్వు చూసుకోరా అన్నప్పుడు నేను చెప్పిన వాళ్ళని కాన్ఫరెన్స్ కలిపిన. పేర్లు అయితే తీయను గైస్, ఎందుకంటే నాకు పేర్లు తీయాలని లేదు. సో కాన్ఫరెన్స్ కలిపినప్పుడు సాయంత్రం మాట్లాడతానని చెప్పిరా లేదా? అప్పుడు నేను ఆ మాట అనుంటే ఆ రోజు నన్ను గల్ల పట్టుకొని అడగలనిండే, నువ్వు ఎందుకన్నావు లేనిపోని మాటలని. నాకేం అవసరం లేనిపోని మాటలు చెప్పనీకి. అసలు నాకు అవసరం లేదనుకుంటే అసలు నేను ఫోన్ చేసి కూడా అడగను. నువ్వు ఎందుకు చెప్పినవురా, నువ్వు చూసుకోరా అని కూడా నేను అసలు చెప్పను. నాకేం అవసరం చెప్పనీకి. సో నేనైతే బిల్డింగ్ పైన టెర్రస్ మీద వచ్చి మాట్లాడుతున్నా మీతోటి. సో చాలా హర్ట్ అయిపోయినాను, చాలా. అసలు నేను మన వాళ్ళు అనుకునే చెప్తా కానీ వాని గురించి నాకు అవసరం లేదు అనుకొని ఎప్పుడు అనుకోలే నేను. అరే మనోళ్ళే కదరా అంట. ఇప్పుడు ఏంటంటే నాతో మాట్లాడబుద్ధి కానప్పుడు అట్లనే ఉండాలి. సరే సడన్గా సిచ్యువేషన్ వచ్చింది, మాట్లాడినాం. తర్వాత ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నేను అడిగినప్పుడు అన్ని రీజన్స్ చెప్పారు. నీకే చెప్తున్నా, ఇది ఎవరు చూస్తుండో వానికి అర్థమవుతుంది. సో నాతో మాట్లాడబుద్ధి కానప్పుడు చెప్పిన మాట,
దానికి నువ్వు రీజన్ ఏం చెప్పినావు? చదువుకుంటానా, ఎగ్జామ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పినావు. సో నువ్వు రీజన్ చెప్పినప్పుడు నేను రీజన్ లేకుండా అరే నేను చెప్పలేదురా అన్నప్పుడు నన్ను నమ్మలే. కానీ ఫోన్ కాల్ చేసి ప్రూఫ్ వచ్చింది అది ఇది అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆ రోజు అసలు కావాలని కొట్టలే, పైన తల మీద అది వానికి చెప్పు అన్నది ఫోర్స్గా తాకింది. దాన్ని నువ్వు గల్లా పట్టుకొని నన్ను అడిగినావు. దగ్గరకు వచ్చి గల్లా పట్టుకొని అడిగితే నిన్ను ఒక్క మాట కూడా అనలే. నేను అది ఇట్లా అనబోయి అది గట్టిగా తాకింది నీకు. అది నా మిస్టేక్. అసలు అనడం నా తప్పే, మనోళ్ళు అనుకోవడం నా తప్పే, మొత్తం నా తప్పే. ఇప్పుడు ఏంటంటే ఆ రోజు ఫోన్ కాల్ చేసినప్పుడు నీకు చెప్పినప్పుడు నేను కాన్ఫిడెన్స్ కలిపి నీతో మాట్లాడిపించిన. అప్పుడు నువ్వు అడగలే. నేను అన్న మాటని మీరు అన్నవే అంటుర్రు. సో నేను ఇప్పటి నుంచే మీ దగ్గరికి రాను, మీతో కలవను, మీతో మాట్లాడను. అసలు నన్ను పట్టించుకోకండి మీరు, నేను కూడా మిమ్మల్ని ఏం పట్టించుకోను. నా లైఫ్ నేను చూసుకుంటా. ఇప్పుడు నేను చేసుకునే వీడియోలు నేను చేసుకుంటా, ఓకేనా? నన్ను పిలవకండి ఎక్కడికి, మీతో కలవను, సరేనా? పేరెంట్స్ని తప్ప ఎవరిని నమ్మకండి, వాళ్ళు లేకపోతే ఎవ్వరు రారు. ఏ సిచ్యువేషన్ అయినా సరే ఫస్ట్ పేరెంట్స్ ఇంపార్టెంట్, తర్వాత ఎవ్వరన్నా ఎంత బెస్ట్ ఫ్రెండ్ కానీ ఏమన్నా కానీ వాళ్ళు మీరు అడగంగానే ఆలోచిస్తారు. ఫస్ట్ ఇదే నా కొడుకుకి ఇష్టం, నా కూతురికి ఇష్టం, నేను ఎట్లా తేవాలి, ఇప్పుడు నా స్తోమత లేదు.